అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో వరి సాగు చేసే రైతులకు సూచనలు, విత్తన ఎంపిక, కొనుగోలు, సాగు సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సార్వా వరి కోసం చాలా చోట్ల నార్లు పోసుకుంటోంది రైతాంగం. కోస్తా ప్రాంతాల్లోని రైతులు వరి సాగులో చీడపీడలతో పాటు ఎదుర్కొనే మరో సమస్య ముంపు. ఖరీఫ్ కాలంలో పడే అధిక వర్షాలకు ఇక్కడి వరి పైరు ఏ దశలోనైనా ముంపుకు గురయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించాలంటే రైతులు ముందు నుంచే జాగ్రత్త వహించాలి. ముంపును తట్టుకునే రకాల ఎంపికతో పాటు విత్తే విధానం, సాగులో కూడా కొన్ని మెలకువలు పాటించాల్సి ఉంటుంది. ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో వరి సాగు చేసే రైతులకు సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మరి ఉత్తర కోస్తా జిల్లాలో అయితే గనక చూసుకుంటే వరి ప్రధానమైనటువంటి పంట. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వరి సాగు చేసిన ప్రాంతాలు ఈ అధిక వర్షాలకి కానీ ముంపుకు కానీ గురి కాబట్టి అక్కడ వరి తాలూకు దిగుబడులు చాలా వరకు తగ్గిపోవడం అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి మరి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఈ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు వరి సాగు చేస్తున్నా వాళ్ళు కొన్ని యాజమాన్య పద్ధతులు అయితే పాటించాలి. అందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈ ముంపును తట్టుకునేటువంటి రకాలు వేసుకోవాలి వాళ్ళు తప్పనిసరిగా. అది మొదటి ప్రాధాన్యత అంశం కింద రైతులు తీసుకోవాలి. మరి ముంపును తట్టుకునే రకాలు ఎలా ఉండాలంటే, ఒకటి పడిపోకుండా ఉండాలి, ఇంకొకటి ఎత్తు పెరిగే రకాలై ఉండాలి. అదేవిధంగా నీరు వచ్చి ఒక్కోసారి పంట సమయంలో, కోత సమయంలో కూడా నీరు పైనుంచి వచ్చి నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి గింజ ఈ నిద్రావస్థ కలిగినటువంటి కొంతవరకు ఉండాలి. అదేవిధంగా కాండం దృఢంగా ఉండే రకాలనే ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే నీరు నిలబడుతుంది, వరద వచ్చినప్పుడు పడిపోకూడదు. కాబట్టి కాల పరిమితి కూడా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మనకి ఈ అక్టోబరు, నవంబర్ చివరి వరకు కూడా వచ్చినటువంటి నీరు పొలంలో నిలిచి ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న రకాలను మాత్రమే ఈ ముంపు ప్రాంతాల్లో వేసుకోవాలి. అందులో మనకి ఇప్పుడు అందుబాటులో ఉండే రకాలు ఏంటంటే, ఒకటి ఇంద్ర MTU 1061 అంటాం ఇంద్ర. ఇది కూడా 155 నుంచి 165 రోజులు కాల పరిమితి ఉంటుంది. సన్నగింజ రకం, మార్కెట్ కూడా బాగా వెళ్తుంది కాబట్టి అది రకం. లేదంటే అమర MTU 1064, ఇది కూడా 155 రోజులు కాల పరిమితి ఉంటుంది. ఎత్తు ఎక్కువగా పెరుగుతుంది, కాండం కూడా దృఢంగా ఉంటుంది కాబట్టి ఆ రకం. అదేవిధంగా కాల పరిమితి ఎక్కువగా ఉండే రకాల్లో శ్రీకాకుళం సన్నాలు, ఈ రకం కూడా మనకి 160 రోజులు కాల పరిమితి ఉంటుంది కాబట్టి కోతకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సన్నగింజ రకం తినడానికి కూడా బాగుంటుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో మారిటేరు పరిశోధనా స్థానం నుంచి MTU 1318 అనే రకం, అది కూడా దీర్ఘకాలిక రకాల కేటగిరీలో ఉంటుంది. 155 నుంచి 160 రోజులు కాల పరిమితి ఉంటుంది. చేను పడిపోదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీరు నిలిచినా, వరద వచ్చినా కానీ, గాలేసినా పడిపోదు. కాబట్టి 1318. అదేవిధంగా కొంచెం తక్కువ ముంపు ప్రాంతం, నీరు వస్తుంది వెళ్ళిపోతుంది అనుకుంటే అక్కడ MTU 1262, అది కూడా మనకి 155 నుంచి 160 రోజులు కాల పరిమితి ఉంటుంది. కాకపోతే తక్కువ ఎత్తు పెరుగుతుంది. కాబట్టి ముంపు తక్కువగా ఉండే ప్రాంతాలు ఆ రకాల ఎంపికలో రైతులు తప్పనిసరిగా ఈ రకాలు మాత్రమే అక్కడ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకాలు వ్యవసాయ శాఖ ద్వారా కానీ, లేదా వ్యవసాయ కళాశాల నైరాలో కానీ, అలాగే వ్యవసాయ పరిశోధన స్థానం
రాగోలు, ఇతర కేవీకేల్లో కూడా ఈ రకాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతులు ముందు జాగ్రత్తగా రకాల ఎంపిక మీద రకాలని సేకరించుకోవడం అనేది చేయాలి. ఎకరానికి 20 కేజీల వరి విత్తనాలు సరిపోతాయి. దానికి కూడా విత్తన శుద్ధి చేసి వేసుకుంటే మనకి శిలీంధ్ర తెగుళ్ళు అనేవి కూడా తగ్గుతాయి. వెద పద్ధతిలో వరి సాగు చేసుకుంటే మనకి అధిక వర్షాలు ఆగస్టు కానీ సెప్టెంబర్లో వచ్చే సమయానికి వరి పంట అప్పటికే బాగా దుబ్బు చేసి ఉంటుంది కాబట్టి ఒకవేళ ముంపు కానీ వరద వచ్చినా కానీ కొట్టుకుపోకుండా ఉంటుంది. దీంట్లో కూడా దిగుబడి పెరగడానికి నేరుగా వెదజల్లే కాకుండా సీడ్ డ్రిల్ సహాయంతో విత్తనము ఎరువు ఒకే దఫా వేసేటువంటి సీడ్ డ్రిల్స్తో కనుక ఈ ముంపు ప్రాంతాల్లో వరి సాగు చేసుకుంటే ముంపు బారి నుంచి కొంతవరకు తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ ముంపు ప్రాంతాల్లో ఎరువుల యాజమాన్యం కూడా చాలా సమస్యగా మారుతుంది. అంటే నీరు ఎక్కువ ఉంటుంది, మనం వేసిన ఎరువు మొక్కకు అందుబాటులోకి రాదు. నీటి ప్రవాహంతో కొట్టుకుపోవడం కానీ, నీటిలో ఇంకిపోవడం కానీ, లేదు ఎరువుల మోతాదు ఎక్కువగా వేయటం కానీ, అదే నీటి మట్టం ఎక్కువ ఉంటే మరి పైపాటుగా వేసే ఎరువులు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం రైతులకి ఏం చెప్పబోతున్నాం అంటే విత్తనాలు వేసేటప్పుడే సీడ్ డ్రిల్ సహాయంతో కానీ లేదా వెదజల్లేటప్పుడే ఒక 50 కిలోల డిఏపి కానీ లేదా 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఒక 15 నుంచి 20 కేజీల పొటాష్ని విత్తనంతో పాటే వేసేయాలి. అలాంటప్పుడు కొంతవరకు పంట తొలి దశలో కావలసిన పోషకాలన్నీ కూడా అందుతాయి. అయితే ఇక్కడ మొదటి దఫా పైపాటుగా వేయడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది, కానీ రెండో దఫా ఎరువు వేసేసరికి నీరు బాగా చేరిపోతుంది. కాబట్టి అప్పుడేం చేయాలంటే ఆకు ద్వారా పోషకం అందే విధంగా చేసుకోవాలి. దీనికి మనకి 3/19 మొదటి దశలో అయితే కనుక 5 నుంచి 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 1 నుంచి 2 దఫాలు పిచికారీ చేసుకోవడం. పూత సమయానికి ముందుగానే 13-0-45 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి 1 నుంచి 2 దఫాలు పిచికారీ చేసుకోవాలి వారం రోజుల వ్యవధిలో. అక్కడ మనకి ఎరువుల యాజమాన్యం జరిగి పంట నష్టాన్ని కొంత తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ముంపు ప్రాంతాల్లో ఏంటంటే నీరు ఎక్కువ నిలవటం వల్ల అక్కడ చీడపీడలు కూడా ఎక్కువగా, ఈ దోమపోటు ఒకటి, అదేవిధంగా పొడ తెగులు, అగ్గి తెగులు ఇవి కూడా ఎక్కువగా ఆశిస్తాయి. వీటికి కూడా ముందు జాగ్రత్త చర్యలుగా కాలిబాటలు ఉంచుకోవడం అనేది చాలా అవసరం. మనం విత్తనాలు వేసిన తర్వాత ఒక 20 రోజులకి అంటే మొలకెత్తిన తర్వాత ఈ వెద పద్ధతిలో వేసినా కానీ ప్రతి 3 మీటర్లకి ఒక అడుగున్నర కాలిబాటలు వచ్చే విధంగా ఆ లైన్లో దున్నుకోవడం కానీ, లేదంటే పవర్ వేడర్ సహాయంతో కాలిబాటలు ఏర్పాటు చేసుకోవడం కానీ, అవి కాలిబాటలు ఏర్పాటు చేసుకుంటే మనం దోమపోటుని కానీ పొడ తెగులుతాలకు ఉధృతి తగ్గించుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కానీ రసాయన మందులు కానీ పిచికారీ చేసుకోవడానికి కూడా ఈ కాలిబాటలు ఉపయోగపడతాయి. కాబట్టి మరి రైతు సోదరులు ఈ ముంపు ప్రాంతాల్లో వరి సాగు చేసేటప్పుడు రకాల ఎంపిక, కలుపు యాజమాన్యము, ఎరువుల యాజమాన్యము, చీడపీడల యాజమాన్యం, అదేవిధంగా ముంపు ప్రాంతాల్లో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎరువుల యాజమాన్యంలో డ్రోన్ల వినియోగం కూడా రైతులు అలవాటు చేసుకుంటే మరి ముంపు ప్రాంతాల్లో వేసినటువంటి వరి నుంచి కూడా మనం మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఖరీఫ్ సీజన్ మొదలైంది. తొలకరి రాకతో రైతులు విత్తనాలకై పరుగులు పెడుతున్నారు. మార్కెట్లోకి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న విత్తన కంపెనీలు ఓవైపు, తక్కువ ధర చూపి రైతులకు అంటగట్టే వ్యాపారులు మరోవైపు. ఇవి చాలవన్నట్టు నకిలీ, నాసిరకం విత్తన విక్రయాలు మార్కెట్లో జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే రైతులు అప్రమత్తంగా ఉంటూ విత్తన ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధాన పంటలైన వరి, ప్రత్తి, మిరప, పెసర, మినుము, కంది పంటలను విత్తేందుకు రైతులు సమాయత్తమవుతున్న వేళ విత్తన ఎంపిక, కొనుగోలుతో పాటు విత్తే సమయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుని సకాలంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయంటున్న ఖమ్మం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రవికుమార్తో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో వానాకాలం సాగు సందడి నెలకొంది. నాసిరకం, కల్తీ, నాణ్యత లేని విత్తనాలు మార్కెట్లోకి విచ్చలవిడిగా వస్తున్నాయి. విత్తన కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతాంగానికి విత్తన ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవికుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకొని రైతులకు పలు కీలకమైన సూచనలు, సలహాలు ఇప్పించే ప్రయత్నం చేద్దాం. రవికుమార్ గారు, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. వానాకాలం పంటల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా రైతులు విత్తనాల కోసం బారులు తీరుతున్నారు. విత్తనం ఎంపికలో నిమగ్నం అవుతున్నారు. ఈ ప్రధానంగా పంటల సాగుకు విత్తనాల ఎంపిక ఎలాంటి మూలాధారం అని మీరు అనుకుంటున్నారు?
ఏ పంట అయినా కూడా మనం మంచి దిగుబడి రావాలంటే మొదటగా కావాల్సింది విత్తనం, నాణ్యమైన విత్తనం. దాంతోపాటు మన సాగులో పాటించే యాజమాన్య పద్ధతులు కావచ్చు, కానీ అదేవిధంగా సస్యరక్షణ చర్యలు ఇవన్నీ కూడా ముఖ్యంగా మంచి దిగుబడికి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ విత్తనమైనా ఒకటే గుర్తుంచుకోండి, మనకు మీరు కొనే విత్తనము కంపల్సరీ కూడా లైసెన్స్ డీలర్ దగ్గరే మనం విత్తనం కొనాలి. చాలామంది కూడా కొన్ని ప్రైవేట్ వ్యక్తులు కానీ లేకపోతే కొద్దిగా అపరిచిత వ్యక్తులు ఊర్లోకి రావడం జరుగుతుంది. సో అట్లాంటి వ్యక్తులు వచ్చి ఈ పలానా రకము బాగా దిగుబడి వస్తుంది, ఎంతో బాగుంటుంది, తెగుల్ని తట్టుకుంటుంది, పురుగుల్ని తట్టుకుంటుంది, రకరకాలుగా మభ్యపెట్టి రైతులకి ఎలాంటి మీకు రిసిప్ట్ ఇవ్వకుండా చాలామంది కూడా లూజ్ బ్యాగ్స్లలో కూడా చాలా ఊళ్ళలో కూడా అమ్మడం జరుగుతుంది. సో రైతులు కూడా పాప ఏ రైతు కూడా ఎవరైనా కూడా ఏమనుకుంటారు, మంచిదే దిగుబడి వచ్చే విత్తనం ఎవరైనా కూడా రైతులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటారు. కానీ ఇక్కడే మనకు చిన్న పొరపాటు ఏమవుతుందంటే, సో అలాంటి వ్యక్తుల దగ్గర కొన్నప్పుడు అలాంటి సీడ్ మనకు కొన్నప్పుడు కూడా దానికి మొలక శాతం సరిగ్గా ఉండదు. అదేవిధంగా అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా మనకి ఎలాంటి రిసిప్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో రావడం జరుగుతుంది, విత్తనాలు అమ్మడం జరుగుతుంది. తద్వారా మళ్ళీ అలాంటి వ్యక్తిని కూడా సంప్రదించే పరిస్థితి కూడా ఉండదు. ప్రధానంగా రైతులు ఈ విత్తనాల కొనుగోలు సమయంలో వాటిని ఎట్లా నాణ్యమైనవి అని గుర్తించాలి, ఎట్లా నాసిరకమైనవి అని గుర్తించాలి, దీంట్లో రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అయితే ముఖ్యంగా మనము ఇక్కడ చూసుకోవాల్సిందంటే కొన్ని జాగ్రత్తలు. దాంట్లో మొదటగా సో మీ ప్రాంతాల్లో లాస్ట్ సీజన్లో మీకు ఏదైతే మంచి దిగుబడి వచ్చిందనుకో వీలైనంత వరకు అలాంటి రకాలు ఎంపిక చేసుకోండి. విత్తనాలు కొనేటప్పుడు ఆ విత్తనాల మీద చాలా రకాల మన విత్తనాలు ఉంటాయి. ఫౌండేషన్ సీడ్ ఉంటుంది, అదేవిధంగా ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ ఉంటుంది, తర్వాత సర్టిఫైడ్ సీడ్ ఉంటుంది, అదేవిధంగా బ్రీడర్ సీడ్ ఉంటుంది. సో రకరకాల సీడ్స్ ఉంటాయి. సో వీలైనంత వరకు మనము సర్టిఫైడ్ సీడ్ కనుక కొట్టుకున్నట్లయితే, అదేవిధంగా ఫౌండేషన్ సీడ్ కనుక కొనుక్కున్నట్లయితే మనకు చాలా వరకు కూడా దిగుబడి కూడా మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మీరు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు దాని తయారీ ఎప్పుడు ఉంది, దాని లాట్ నెంబర్ ఎంత ఉంది, తర్వాత దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది. సో అదేవిధంగా మీరు కొనుగోలు చేసేటప్పుడు రిసిప్ట్ కంపల్సరీ రైతులు మేము చాలా వరకు కూడా కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. సరైన మొలక శాతం లేదు సార్, లేకపోతే పలానా విత్తనం ఫస్ట్ మాకు ఈ తెగులు తట్టుకుంటుందని ఇచ్చారు, తర్వాత అది తట్టుకోవడం లేదని చాలా వరకు కంప్లైంట్ వస్తున్నాయి. తర్వాత రైతుల దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మరి మీరు ఎక్కడ కొన్నారు ఏందన్నప్పుడు రైతుల దగ్గర కూడా ఎలాంటి ప్రూఫ్స్ లేదు, ఎలాంటి రిసిప్ట్ కూడా లేదు. సో అలాంటప్పుడు మనము యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులకంతా విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మీరు విత్తనాలు కొనేటప్పుడు కంపల్సరీ తెలిసిన వ్యక్తుల దగ్గర అదేవిధంగా రిసిప్ట్ తీసుకోండి. ఆ రిసిప్ట్ కూడా మీరు పంట కోత కోసి మార్కెట్కి తరలించి, ఆ మార్కెట్ తరలించిన తర్వాత మీకు ఆ డబ్బులు వచ్చే వరకు ఆ రిసిప్ట్ అనేది మీ దగ్గరే ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా చూసినా, ఉమ్మడి జిల్లాలో చూసినా కూడా పత్తి, మిర్చి ప్రధానమైన పంటలు. దళారులు కూడా ఈ రెండు రకాల పంటలు సాగు చేసే రైతులనే టార్గెట్ చేస్తున్నారు. నకిలీ విత్తనాలు, నాసి రకం విత్తనాలు ఇప్పటికే చాలా జిల్లాల్లో కూడా టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా పట్టుకుంటున్నాయి. పత్తి సాగు చేసే రైతులు, మిర్చి సాగు చేసే రైతులు ప్రధానంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి విత్తన ఎంపికలో, మీ సూచనలు ఏంటి? సో ముఖ్యంగా పత్తి చూసుకున్నట్లయితే చాలామంది మనకి యూట్యూబ్లో కానీ లేకపోతే కొన్ని రకాల బాగా హైప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. హైప్ అంటే పలానా విత్తనమే బాగా దిగుబడి వస్తుంది, పలానా విత్తనం అట్లా ఏముండదు. మనం పత్తిలో సాగు చేసే హైబ్రిడ్స్ అన్నీ కూడా బోల్గట్టు తట్టుకునే హైబ్రిడ్స్. అలాంటి హైబ్రిడ్స్ దాదాపు భారతదేశ వ్యాప్తంగా సుమారు 1100 నుంచి 1200 హైబ్రిడ్స్ వివిధ కంపెనీలో తయారు చేయడం జరుగుతుంది. సో అన్ని హైబ్రిడ్స్ కూడా ముఖ్యంగా అటు ఇటు సేమ్ దిగుబడి వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు రైతులు ఎక్కడ ఎవరో ఒకరు చెప్పారని, లేకపోతే యూట్యూబ్లో చూసి, లేకపోతే ఇంకేదో చెప్పారని దయచేసి కంగారు పడకండి. గత సీజన్లో మీకు ఏ అయితే హైబ్రిడ్, లేకపోతే మీ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో వేసే హైబ్రిడ్స్ అలాంటిదే వేసుకోండి. పత్తికి చాలా టైం ఉంది. జూలై 15-20 వరకు కూడా మనం వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మన తగినంత వర్షపాతం, తగినంత తేమ శాతం ఉన్నప్పుడు మీరు వేసుకోండి. అదేవిధంగా విత్తనాలు, పత్తి విత్తనాలు మీరు లూజ్గా దయచేసి కొనకండి. అదేవిధంగా మిరప కూడా మనకు విత్తనం చాలా కాస్ట్. తొలి దశలో పత్తి కానీ మిరప ఏదైనా కూడా తొలి దశలో మొలక శాతం గట్టిగా చూడండి. మనకు ఒక 10 విత్తనాలు వేసుకున్నట్లయితే దాంట్లో ఎంత మొలక శాతం వస్తుందని మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కాబట్టి మనకు మొలక శాతం బాగుంటేనే వీలైనంత వరకు 90% మనకు మొలక శాతం ఉంటే బాగున్నట్టు. కాబట్టి ప్రధాన పొలంలో వేసుకోండి. అదేవిధంగా మిరప వచ్చేసరికి మిరప వీలైనంత వరకు మీరు నార్లు మీ దగ్గర పోసుకోవడానికి ట్రై చేయండి. లేదో మేము పోసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కడైతే కనుక ఆ విత్తనాలు తిరిగి ఆ నర్సరీకి అందుబాటు చేస్తారో యాజమాన్య పద్ధతులు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు గమనించుకుంటూ ఉంటూ ప్రధాన పొలంలో వేసుకున్నట్లయితే మనకు ప్రాబ్లమ్స్ అనేది కూడా తక్కువ వచ్చే అవకాశం. వరిలో మనకు చాలా రకాలు ఉన్నాయి. అంటే దీర్ఘకాలిక రకాలు ఉంటాయి, అంటే 150 నుంచి 160 రోజుల రకాలు ఉంటాయి. మధ్యకాలిక రకాలు ఉంటాయి, 130 నుంచి 135 రోజుల మధ్యకాలిక రకాలు ఉంటాయి. అదేవిధంగా స్వల్పకాలిక రకాలు అంటే 120 రోజులకు వచ్చే రకాలు ఉంటాయి. సో ఏ రకాలైనా కూడా మనకు ఎంపిక చేసుకునేటప్పుడు టైమ్ ఆఫ్ సోయింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఉదాహరణకి
దీర్ఘకాలిక రకాలకు వచ్చేసరికి కంపల్సరీ మనకు నార్లు పోసుకోవడం అనేది జూన్ 20 వరకు చేసుకోవాలి. అదేవిధంగా మధ్యకాలిక రకాలు అయితే జూలై 15 వరకు కంప్లీట్ చేసుకోవాలి. స్వల్పకాలిక రకాలు అయితే జూలై చివరి వరకు మనం నార్లు పోసుకోవడం కనుక చేసుకున్నట్లయితే మనకు చీడపీడల ఉధృతి, అదేవిధంగా ఈ అకాల వర్షం అంటే ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ నుంచి అకాల వర్షాలు వేసుకుని మనం బయటపడే అవకాశం ఉంటుంది. వరిలో కూడా మీరు వేసేటప్పుడు విత్తన శుద్ధి చేసుకోవాలి. పత్తి విషయానికి వచ్చేసరికి చాలా వరకు మనకు అన్ని హైబ్రిడ్స్. ఒకప్పుడు పత్తిలో ఎక్కువ కూడా మనకు 40-45 అంగుళాల మధ్యలో పెట్టడం జరిగింది. అంటే ఎకరానికి 4,500 నుంచి 5,000 మొక్కలు పెట్టడం జరిగింది. అది కాకుండా మనకు గులాబీ రంగు పురుగు ఉధృతి నుంచి బయటపడి అదేవిధంగా నవంబర్ డిసెంబర్ కల్లా పత్తి తీసేసి యాసంగిలో కనుక నెక్స్ట్ మొక్కజొన్న కానీ లేకపోతే ఆపరాలు కనుక వేసుకోవడానికి అనుగుణంగా ఉండాలంటే వీలైనంత వరకు మీరు 36x6 అంగుళాలు కానీ 36x12 అంగుళాలు కనుక వేసుకున్నట్లయితే ఈ దగ్గరగా అంటే క్లోజర్ స్పేసింగ్లో కానీ లేకపోతే హై డేస్ అధిక సాంద్రత పద్ధతులు కనుక వేసుకున్నట్లయితే మనకి ఎకరానికి 10 నుంచి 15 క్వింటాల్ దిగుబడి రావడంతో పాటు ఈ గులాబీ రంగు పురుగు నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతు అనుకున్న ఒకేసారి కూడా పత్తిని కూడా తీసి తద్వారా కూడా నవంబర్ డిసెంబర్ కల్లా నెక్స్ట్ వేరే పంటలు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పత్తి చాలా వరకు అన్ని విత్తనాలు కూడా మనకు విత్తన శుద్ధి చేయడం జరుగుతుంది. అంటే చాలా వరకు కూడా కంపెనీలో ఇమ్డాక్లోపిడ్తో విత్తన శుద్ధి చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక అట్లా మీకు విత్తన శుద్ధి కనుక చేయనట్లయితే ఇమ్డాక్లోపిడ్తో కనుక మీరు విత్తన శుద్ధి చేసుకొని ఒకసారి కార్బన్ డిజమ్ కానీ లేకపోతే మ్యాంకోజెబ్ తోటి విత్తన శుద్ధి చేసుకోవడం, చివరిన ట్రైకోడర్మా విరిడే ఒక కేజీకి 5 నుంచి 10 గ్రాములతో విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే పత్తిలో కూడా మనకు మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. మిరపలో ముఖ్యంగా ఈ వైరస్ తెగులు కానీ అదేవిధంగా ఈ నల్ల తామర పురుగులు కూడా బాగా అటాక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ అన్ని కూడా మనకు హైబ్రిడ్సే ఉన్నాయి. కాబట్టి గత అనుభవం మీద దృష్టిలో ఉంచుకొని ఆ విత్తనాలు ఎంపిక చేసుకోండి. అదేవిధంగా విత్తనాలు వేసే ముందు వీలైనంత వరకు మీరే నార్మల్ తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా మీరు విత్తన శుద్ధి కూడా కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే మిరపలో ఎక్కువ కూడా ఈ నల్ల తామర పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తొలి దశలో ఇమ్డాక్లోపిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత మనకు ఒక 3 గ్రాములు మ్యాంకోజెబ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత నారు శుద్ధి అంటే మన నాటేసే ముందు కూడా ఈ ఇమ్డాక్లోపిడ్ ద్రావణంలో ముంచి తర్వాత కనుక వేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే ఈ నల్ల తామర పురుగులు కానీ అదేవిధంగా రసం పీల్చే పురుగు నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈసారి సీజన్లో ఋతుపవనాలు ముందే వచ్చాయి. మే 2వ వారంలోనే వర్షాలు కురవడంతో రైతులు సంతోషంగా కొంతమంది ముందే విత్తనాలు నాటుకున్నారు. ఆ తర్వాత కొంత ఇప్పుడు వారం 10 రోజులుగా వర్షాలు లేవు. విత్తనం మొలకెత్తుతుందో లేదో అన్న ఆందోళన కొంత రైతుల్ని వేధిస్తుంది పలు ప్రాంతాల్లో. ఇప్పుడు విత్తనాలు వేసిన రైతులు ఆ పంటను కాపాడుకోవడానికి తక్షణం చేపట్టాల్సిన పంట రక్షణ చర్యలు ఏంటి? సో ముఖ్యంగా ఏంటంటే ఒకటి ఏదైనా చాలా వరకు ఇప్పుడు వానాకాలంలో ఫస్ట్ రైతులు స్టార్ట్ చేసేదంటే పత్తి విత్తనాలు వేయడం. అంటే 1-2 వర్షాలు కురవడంతో వెంటనే రైతులు చాలా చోట్ల కూడా పత్తి విత్తనాలు వేయడం జరిగింది. సో దీంతోపాటు ఏమైందంటే ఎప్పుడైతే భూమిలో సరైన తేమ శాతం లేనప్పుడు లేకపోతే భూమిలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనకు మొలక శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వాటికి నీటి వసతి కల్పించే విధంగా ట్రై చేయండి. అదేవిధంగా ఇంకా చాలా టైం ఉంది మనకు పత్తికి కూడా జూలై 20 వరకు కూడా మనకు పత్తి వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి తొందరపడి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఆల్మోస్ట్ మనకు 1 మంత్ టైం ఉంది. కాబట్టి 1 మంత్ టైంలో కనుక మీరు వేసుకున్నట్లయితే మనకు సరైన మొలక శాతం రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా జూలై 20 తర్వాత కూడా వేసుకోకూడదు. జూలై 20 తర్వాత వేసుకున్నట్లయితే మళ్ళీ మన చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ టైం అనేది కూడా పాటించాలి. రైతులు వేలకు వేలు లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టే పంటలకు మూలాధారం విత్తన ఎంపిక. ఆ విత్తనాన్ని ప్రభుత్వం సర్టిఫైడ్ చేసిన విత్తనాలనే ఎంపిక చేసుకోవాలి, వాటినే విత్తుకోవాలని చెప్తున్నారు. పంటకు విత్తనం మూలాధారం అని, విత్తనం బాగుంటేనే పంట బాగుంటుంది, తద్వారా రైతుకు మంచి ఆదాయం వస్తుందని చెప్పి వ్యవసాయ శాస్త్రవేత్త రవికుమార్ చెప్తున్నారు. కెమెరాన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ, ఖమ్మం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సహజ పంటల ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎగుమతుల విషయానికొచ్చేసరికి వెనుకంజలో ఉంటోంది ఉత్తరాంధ్ర ప్రాంతం. రవాణా సౌకర్యాల లేమి, దిగుబడుల్లో లోపించిన నాణ్యత, అవగాహన లోపం వంటి అంశాలు ఈ పరిస్థితులకు ప్రధాన కారణం. అయితే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఈ ప్రాంత పంటల ఉత్పత్తులకు విదేశీ ఎగుమతుల అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల దిశగా ఈ ప్రాంత రైతులను సమాయత్తం చేసేందుకు విజయనగరం క్షత్రియ పరిషత్తు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆంగ్రూ, వైఎస్ఆర్ ఉద్యాన పరిశోధన స్థానం, ఐసీఏఆర్ సహకారంతో విజయనగరంలో ఉత్తరాంధ్ర రైతుల ఆర్థిక పరిపుష్టి, విదేశీ ఎగుమతులు, అనువైన పంటల రకాలు అంశంపై రైతు సదస్సు జరిగింది. సైంటిఫిక్ ఇన్పుట్స్ ఒక భాగం, మార్కెటింగ్ ఇన్పుట్స్ ఇంకొక భాగము, లాజిస్టిక్స్ ఇన్పుట్స్ ఇంకొక భాగము, ఇవన్నీ కలిస్తేనే మనం సాధించగలుగుతాం.
రైట్ ఎర్నెస్ట్ లో ఇవి ముందు తీసుకెళ్తే మనము ఆదాయాలు పెంచగలుగుతాము, క్వాలిటీ అవుట్పుట్స్ చేయగలుగుతాము, మన రైతులు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఈ థియరీని ప్రాక్టీస్ లో తీసుకురావడానికి మనం ముఖ్యంగా ఉత్తరాంధ్ర రైతులు పండించేటువంటి పంటలు వాటిని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయగలిగితే రైతుకి ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందన్న అంశం మీద ఒక 1 డే వర్క్షాప్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఉత్తర కోస్తా జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఈ జిల్లాలు అగ్రోక్లైమాటిక్ కండిషన్స్ కదా చూసినట్టయితే చాలా విభిన్నమైనటువంటి నేలలు, వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. అలాగే చిన్న సన్నకారు రైతులు, అలాగే అనేక రకమైన పంటలు ఇక్కడ మనం సాగిస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే పండిన పంటకి కొన్ని సందర్భాల్లో మనకు గిట్టుబాటు ధర రాకపోవటం కానీ, లేదా మిగులు పంటని దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయగలిగితే రైతుకి ఎక్కువ ఆదాయం వస్తుందన్నటువంటి ఒక సదుద్దేశంతో ఇక్కడ పెద్ద ఎత్తున మనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నార్త్ కోస్టల్ జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కానీ జిల్లాలకి ముఖ్యంగా రైతులు వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి పంటలను వేసుకోవాలి, ఆ పంటల్లో కూడా వాళ్ళకి లాభదాయకంగా ఉండేటట్టు ఏ విధంగా చూసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం, శిక్షణా కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఎలా ఇంటర్నేషనల్గా దీన్ని ఎక్స్పోర్ట్ చేయవచ్చు, చెయ్యాలి అంటే మనకి ముందుగా ఎలాంటి పద్ధతులు పాటించాలి, యాజమాన్య పద్ధతులు పాటించాలి, అంతేకాకుండా కోత కోసిన తర్వాత కూడా ఎలాగైతే దాన్ని శుభ్రం చేయటము, ఇరాడియేషను, మరి అలాగే హ్యాకింగ్, వీటిలన్నిటిలో కూడా మనం తగు జాగ్రత్తలు తీసుకుంటా ముందుకు వెళ్తే ఈ ప్రాంతంలో పండే మామిడికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. అలాగే ఇక్కడ ఉండే రైతులకు కూడాను సరైన గిట్టుబాటు ధర వచ్చి ఎకనామికల్గా కూడాను ఇది చాలా ఫీజిబుల్గా ఉంటుంది. కాబట్టి రైతులందరూ ఒక సంఘటితంగా FPO ఫార్మ్ చేసుకొని ఎగుమతికి కావాల్సిన ప్రమాణాలని పాటిస్తూ పండించినట్లయితే మనకి ఆర్థికంగా మనం ఎంతో అభివృద్ధి చెందుతామని తెలియజేస్తున్నాను. భోగాపురం విమానాశ్రయం ద్వారా అంతర్జాతీయ రవాణా సదుపాయాలు అందుబాటులోకి రానున్న తరుణంలో సదస్సు నిర్వహణ సంతోషకరమంటూ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ ఎగుమతుల కోసం అనువైన పంటల రకాలు, వాటి ఉత్పత్తుల్లో అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కల్పించడం మంచి పరిణామం అన్నారు. వివిధ పంటలకి ఎక్స్పోర్ట్కి ఏదైతే పండించాలో ఎలా పండించాలి, దాని క్వాలిటీ ఎలా ఉండాలి, ప్రాసెసింగ్ ఎలా ఉండాలి, ప్యాకింగ్ ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను చెప్పడానికి నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తల్ని మన రాష్ట్రం నుంచే కాకుండా ఢిల్లీ నుంచి కూడా శాస్త్రవేత్తలను రప్పించి సాంప్రదాయ పంటలే కాకుండా ఎక్స్పోర్ట్కి అవసరమైనటువంటి ఫలాలు, పుష్పాలు ఇటువంటివన్నీ కూడా మనం ఇక్కడ తయారు చేసి ఎగుమతి చేయడానికి అవకాశం ఉన్నదనే ఉద్దేశంతో ఆ అవకాశాలు చెప్పడం, ఆ క్వాలిటీని మెయింటైన్ చేసి రైతులు విదేశీ సరుకులతో పోటీ పడేటట్టు చేసి అంతర్జాతీయ మార్కెట్లో మన భాగస్వామ్యాన్ని పెంచడం కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మామిడిలో మేము సరైన మార్కెటింగ్ చేయలేకపోతున్నాం. ఈ మధ్య ఈ సదస్సు ద్వారా మంచి మార్కెటింగ్ చేయగలమేమన్న నమ్మకం కొంత కలిగింది. అయితే ఇది ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంది. దీన్ని రీచ్ అవ్వాలంటే మరిన్ని మీటింగులు, ఇలాంటి సదస్సులు అవసరం పడతాయి రైతులకి అందరికీ కొంతవరకు అవగాహన అంటూ వచ్చిందండి. ఎపేడా అంటే ఏంటో ఎవరికి తెలియదు. కొంత దాని మీద కొద్ది అవగాహన అంటూ వచ్చింది. ఇది మొదటిసారి కాబట్టి ఈ మీటింగ్లో కొంతవరకు అవగాహన వస్తుంది. నెక్స్ట్ టైం ఎందుకంటే బాగా చేస్తే కొద్దిగా రైతులకి వివరంగా తెలుస్తుంది. ప్రతి స్టేట్కి వాళ్ళ తాలూకు సొంత పొటెన్షియల్ అనేది ఉంటుంది. అది డిస్ట్రిక్ట్ వైజ్ మనం ODAP అనేది ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నామో, 1 district 1 product అని, లేదంటే క్లస్టర్ బేస్డ్ సిస్టమ్ అని, ఇవి మోఫీ వాళ్ళు కానీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కానీ, ఎపిడా కానీ ఇలాంటి క్లస్టర్స్ ఫామ్ చేసేటప్పుడు ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్కి వాళ్ళకంటూ పొటెన్షియల్ ప్రొడక్ట్స్ అనేది ఉంటుంది. లైక్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మనం తీసుకునేటప్పుడు మ్యాంగోలో కూడా మనకి బంగినపల్లి అని, సువర్ణరేఖ అని చాలా వెరైటీస్ అనేది యూజ్ అవుతుంటుంది. దాంతోపాటుగా మనకి క్యాష్యూ. సో మీరు రెగ్యులర్గా నాకు అడిగితే ఈ ప్రోడక్ట్స్ అనేవి మేజర్ మనకి ఎక్స్పోర్టబుల్ వెరైటీస్ అనేవి చెప్పవచ్చు. బట్ స్టిల్ ఈ ప్రోడక్ట్స్తో పాటుగా మన్యా ఏరియాస్ తీసుకున్నా, లేదా ట్రైబల్ ఏరియాస్ తీసుకున్నా, దీంట్లో ఏంటంటే కాఫీ అది మనం ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేసుకొని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. లేదు అంటే ఇంకా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే ట్రైబల్ ప్రోడక్ట్స్లో మెడిసినల్ అండ్ అరోమేటిక్ ప్లాంట్స్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే మీకు ఏ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నా దాని డేటాబేస్ కోసం మీరు రీసెర్చ్ చేయాలనుకుంటే దీనికంటూ అగ్రి ఎక్స్చేంజ్ అని ఎప్పుడా తొలక ఒక పోర్టల్ ఉంది. దాంట్లో ఏంటంటే మీకు ఏ కంట్రీ ఎక్స్పోర్ట్ అవుతుంది, దాని తాలూకు నామ్స్ ఏంటి, SPS ప్రోటోకాల్స్ ఏంటి, ఈ ప్రతిదీ అగ్రి ఎక్స్చేంజ్ ద్వారా మీరు చూసుకోవచ్చు. అండ్ డేటాబేస్లో ఏంటంటే ఎంత క్వాంటిటీ ఎక్స్పోర్ట్ అవుతుంది, ఏ కంట్రీ ఎక్స్పోర్ట్ అవుతుంది అనే
వివరాలను కూడా మీరు అగ్రి ఎక్స్చేంజ్ ద్వారా చూసుకోవచ్చు. సదస్సు సందర్భంగా పలు రకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. రైతులు పండించిన సహజ ఉత్పత్తులు, నూనెలు, చిరుధాన్యాలు, పలు రకాల విత్తనాలు, వంగడాలు, మొక్కలు అన్నింటినీ ప్రదర్శనలో ఉంచారు. ఇలాంటి రైతు సదస్సులు జిల్లా కేంద్రాలకే పరిమితం కాకుండా మండల, గ్రామ స్థాయిల్లోనూ విరివిగా జరిపితేనే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందంటూ సదస్సుకి హాజరైన రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.